ఎరుకల కులస్తులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. నల్లగొండ్ల శివ. తెలంగాణ తరహాలో ఎరుకల కులస్తులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఏపీ ఎరుకల సేవా సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షులు నల్లగొండ్ల శివ డిమాండ్ చేశారు. నెల్లూరులోని ప్రెస్ క్లబ్లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎరుకల కులం చరిత్ర కలిగి ఉందన్నారు. ఎరుక అనే పదాన్ని కొంతమంది కించపరుస్తున్నారని, మా సామాజిక వర్గాన్ని కించపరిస్తే ఊరుకునేది లేదన్నారు. కొన్ని సంవత్సరాలకు పూర్వం మందులు లేని కాలంలో నాటు వైద్యం చేసి ప్రజలకు సేవలందించిన ఘనత తమ కులస్తులదన్నారు. ద్రోణాచార్యులకు విలువిద్య కోసం బొటనవేలు సమర్పించిన త్యాగధనుడు ఏకలవ్యుడు తమ కులస్తుడు కావడం తమకెంతో గర్వకారణమని గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పదవుల్లో తమ కులానికి గుర్తింపునివ్వకపోవడం బాధాకరమన్నారు. ఈ కార్యక్రమంలో రమణయ్య, బుజ్జయ్య, రామారావు, వెంకయ్య తదితరులు పాల్గొన్నారు. తమకు ప్రత్యేక కార్పొరేషన్ ప్రభుత్వం ఏర్పాటు చేసే వరకు పోరాటం సాగిస్తామన్నారు. అందరికీ నమస్కారాలు. నా పేరు నల్లగొండ్ల శివ. ఆంధ్రప్రదేశ్ ఎరుకుల సేవా సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను. మరి మా అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు పాలపర్తి శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లాలో మేము 38 మండలంలో ఉండేటువంటి ఇరుకుల కులస్తులు అందరినీ ఐక్యం చేసి వాళ్ళల్లో చైతన్యాన్ని రూపొందించడానికి మేము కమిటీలు వేస్తూ ఉంటే, అదే క్రమంలో మాకు ఇరుకుల కులస్తుల నుంచి వచ్చే ఒకే ఒక ప్రశ్న. అది ఏమిటంటే, మా ఇరుకుల అనే పదాన్ని అర్థం తెలియకుండా అవమానించడం. అయ్యా, ముఖ్యంగా ఈ సమస్య నగరంలో కాకుండా పల్లెటూరులో ఎక్కువ ఉంది. అందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. ఇరుక అనే పదానికి ఒక చారిత్రాత్మక అర్థం ఉంది. ఇరుక అంటే ఒక చెయ్యి రాతని చూసి తల రాతని, చేత గీతలు చూసి తల రాతనే చెప్పే ఒక జ్ఞాని. అంటే రేపటి భవిష్యత్తుని ఈరోజే ముందుగానే చెప్పే వారినే ఇరుక అని అంటారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి గారికి, పద్మావతి తల్లి గారికి వివాహం జరుగుతుందని ఆకాశ గంగాదేవి గారు ఒక ఇరుకుల నాచారమ్మ అవతారంలో వచ్చి పద్మావతి తల్లి గారికి అయినటువంటి వారికి, వెంకటేశ్వర స్వామికి, మీ కూతురికి పద్మావతి తల్లికి వివాహం జరుగుతుందని చెప్పింది మా ఇరుకుల నాచారమ్మ గారిని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా అప్పట్లో ఇప్పుడు మెడికల్ షాప్స్, హాస్పిటల్స్ అవి ఉన్నాయి. ఒక 70 నుంచి 80 సంవత్సరాల ముందు కాలం అప్పుడు ఎవరికన్నా ఒక పాము ఘాటు కావచ్చు, ఒక తేలు కొట్టడం కావచ్చు, లేకపోతే జలుబు, దగ్గు, జ్వరం ఏదైనా కావచ్చు వస్తే మా ఇరుకుల వాళ్ళు ప్రకృతి నాటు వైద్యం చేసి చాలా మందిని అనారోగ్యం నుంచి కాపాడటం జరిగింది. అదేవిధంగా అప్పట్లో మా ఇరుకుల సాని, మంత్రసాని అంటారు, మంత్రసాని గారు అప్పట్లో ఆడవాళ్లకు సిజేరియన్ ఆపరేషన్ లేకుండా నార్మల్ డెలివరీలు చేసేది మా ఇరుకుల మంత్రసాని అని చెప్పి ఈ మేరకు విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా మరి గిరిజనులు అంటే, గిరిజన అంటే ఒక కొండ ప్రాంతంలో నివసించే వాళ్ళు. మా తాతలు కావచ్చు, మా ముత్తాతలు కావచ్చు, వాళ్ళ ముత్తాతలు కావచ్చు, మేమంతా కొండ ప్రాంతంలో అడవుల్లో నివసించే వాళ్ళం. కొన్ని సంవత్సరాల తర్వాత నాగరికత పెరిగే కొద్దీ మేము కొండ ప్రాంతంలో నుంచి ఇట మైదాన ప్రాంతంలోకి వచ్చింది 40% మాత్రమే. ఇంకా 60% వాళ్ళు కొండ ప్రాంతంలో గిరిజనులు నివసిస్తూనే ఉన్నారు. కొండ ప్రాంతం అంటే ఏంది? ఎత్తు పల్లాలని అర్థం. అప్పుడు మా గిరిజనులు ఏ విధంగా ఉన్నారో అందరూ గమనించగలని నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా మా కట్టు ఒక సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలు, కట్టుబడులు అయంతా మా కుల వ్యవహారాలు మాకు ఉన్నాయని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మరి ఇరుకలు వారిని ఎవరైనా అఘోరంగా పరిచిన లేక
వాళ్ళని అవమానించిన, ఎవరు అవమానిస్తారో వాళ్ళపై ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేయడానికి కూడా మేము వెనకాడబోమని ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా కమిటీ వారి తరపున వారికి హెచ్చరికలు జారీ చేస్తున్నాను. మరి తెలంగాణ ప్రభుత్వం వారు ఇరుకుల కులస్తులను గుర్తించి ఇరుకుల కార్పొరేషన్ అనే ఒక సంస్థని రూపొందించారు. అదే తరహాలో ఆంధ్రప్రదేశ్లో ఇంచుమించు 9 నుంచి 11 లక్షల మంది ఇరుకుల కులస్తులు నివసిస్తున్నారు. మాకు కూడా మా స్థితిగతులు బాగుపడాలంటే, మేము మా బ్రతుకులు మారాలంటే, డొక్కార్తగాని రెక్కాని పరిస్థితి, మా విలువలు విశ్వసనీయత మాకు మారాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాకు కూడా ఇరుకుల కార్పొరేషన్ కేటాయించాలని చెప్పి ఈ సందర్భంగా మర్యాదపూర్వకంగా ఇరుకుల కులస్తులు అందరి తరపున 2 చేతులు జోడించి గౌరవ ముఖ్యమంత్రి గారిని నారా చంద్రబాబు నాయుడు గారిని కోరడం జరుగుతుంది. మాకు ప్రత్యేక ఐటీడీ కూడా కావాలి. ఎందుకంటే అక్కడ కూడా మాకు అన్యాయం జరుగుతుంది. మా ఇరుకుల కులస్తుల్ని ఎవరు గుర్తించట్లేదు. ఏరే తగకి అక్కడ ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తున్నారు. దీనిలో కూడా దృష్టిలో పెట్టుకొని జిల్లా కలెక్టర్ వారు గారు మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మాకు కూడా ఐటీడీలో తగు స్థానాన్ని కల్పించాలని నెల్లూరు జిల్లా కలెక్టర్ గారిని, అదేవిధంగా గిరిజన సంక్షేమ శాఖ మినిస్టర్ గారిని మేము మా ఇరుకుల కులస్తుల తరపున మర్యాదపూర్వకంగా కోరుచున్నాను. మరి ఈరోజు మా ఇరుకుల అనేది ఏకులవుడు అనే అతను అందరికి తెలుసు. తన గురువు ద్రోణాచార్యుడు బొటన వేలు అడిగితే వెనక ముందు చూడకుండా తన బొటన వేలుని కోసి ఇచ్చి తన విల్లు విద్యకి త్యాగం చేసిన చరిత్రాత్మకుడు మా ఎరుకుల ఏకలేవుడని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ఈ ప్రెస్ మీట్ మరి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మా ఇరుకుల వాళ్ళు కూడా బతుకులు మారాలంటే మాకు తగు ప్రత్యేక స్థానం కల్పించాలని, గిరిజనుల్లో మమ్మల్ని కూడా ఒక ఐక్యంగా చూడాలని ఈ సందర్భం కోరుకుంటున్నాను. ఇటీవల కాలంలో తెలుగుదేశం పార్టీ కూటమి 20 నామినేటెడ్ పోస్టుల్ని రిలీజ్ చేశారు. దానిలోనే భాగమే గిరిజనులకు సంబంధించిన ట్రైకర్ ఒక చైర్మన్, వారితో పాటు 5 మంది సభ్యులు ఉంటారు. 5 మంది సభ్యుల్లో కూడా ఒక్కరు కూడా ఇరుకుల కులస్తులు లేని పరిస్థితి. అందువల్ల మమ్మల్ని మా ఇరుకుల స్థితిగతులను గుర్తించి మరోసారి 2 చేతులు జోడించి నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గారికి మాకు ఒక ఇరుకుల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, మా స్థితిగతులను గుర్తించాలని ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేసుకుంటున్నాను.